బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష నిర్వహించనున్న తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీంతో గ్రూప్ 2 పరీక్ష మూడోసారి వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యులు రాజీనామాల నేపథ్యంలో మూడోసారి గ్రూప్ 2 వాయిదా పడింది. అయితే కొద్ది రోజుల క్రితమే పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పేపర్ లీకేజ్, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కారణంగా నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్ష రెండోసారి వాయిదా పడింది. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను మార్చి నెల 2 లేదా 3వ వారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇక ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు సంబంధిత శాఖల అధికారులతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలు అంశాలపై చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష నిర్వహించనున్న తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీంతో గ్రూప్ 2 పరీక్ష మూడోసారి వాయిదా పడింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యులు రాజీనామాల నేపథ్యంలో మూడోసారి గ్రూప్ 2 వాయిదా పడింది. ఇక కొద్ది రోజుల క్రితమే పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పేపర్ లీకేజ్, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కారణంగా నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్ష రెండోసారి వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను మార్చి నెల 2 లేదా 3వ వారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు సంబంధిత శాఖల అధికారులతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలు అంశాలపై చర్చించారు.